ఇద్దరూ బస్సులో చాలా దూరం ప్రయాణించి హైదరాబాదులో శివారు ప్రాంతంలో దిగారు. ఇళ్లన్నీ దూరంగా విసిరేసినట్టు అక్కడొకటి, ఇక్కడొకటి ఉన్నాయి. శంకరం చంద్రాన్ని అసంపూర్తిగా ఉన్న ఓ రెండంతస్తుల ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇదేరా మన కలల సౌధం అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు. ఇదిగో ఈ బెడ్రూమ్ అమ్మా నాన్నల కోసం, ఇదేమో నాకు మీ వదినకు, ఇదేమో నీకోసం, అది వంటగది, ఇది పూజ గది అంటూ ఒక్కొక్క గదిని చూపించాడు. ఆ ఇంటిని చూడగానే చంద్రానికి ఆనందం, ఆశ్చర్యం ఏకకాలంలో కలిగాయి. చాలా పెద్దిల్లది. ప్లాస్టింగులు, సీలింగులు, గచ్చులు, వైరింగ్ వంటి చాలా వర్కులింకా బ్యాలెన్స్ ఉన్నాయి. తామందరి కోసం శ్రమ కోర్చి టెన్షన్ అనుభవిస్తూ ఆ ఇంటిని కట్టిస్తున్నందుకు అన్నయ్య వైపు కృతజ్ఞతగా చూశాడు. ఇంత పెద్దిల్లు కట్టిస్తుండడం వల్లే డబ్బు సరిపోక అన్నయ్య అప్పులు చేయాల్సి వచ్చింది అనుకున్నాడు. ఎలా ఉంది ప్లానింగు? నచ్చిందా? చిద్విలాసంగా అడిగాడు శంకరం. చాలా బాగుందన్నయ్య. ఇల్లు ఇంత పెద్దదిగా ఉంటుందనుకోలేదు. పక్కా ప్లానింగ్తో మన ఫ్యామిలీకి సరిపోయేలా కట్టిస్తున్నాం. కానీ చాలా వర్క్ ఉంది. మరో 10-15 లక్షలకు పైగా అయ్యేలా ఉంది. అంత డబ్బు అంటూ ఆగిపోయాడు చంద్రం. అది తెలియకేరా తల పట్టుకున్నాను. ఇప్పటికే తలకు మించిన అప్పులు చేశాను. అవెలా తీర్చాలో, వడ్డీలు ఎలా కట్టాలో అర్థం కాక తల బద్దలు కొట్టుకుంటున్నాను. చూసావు కదా ఆ అహ్మద్ ఖాన్ ఎలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడో. వాడసలే కరుకోటకుడు. వచ్చే నెల వడ్డీ మొత్తం ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తాడు. నేను అప్పులు చేసిన వారంతా ఇలాంటి వారే. ఫస్ట్ తారీఖు వస్తే గుండె గుబేలు ఉంటుంది. క్యూ కట్టే అప్పుల వాళ్ళకి ఎలా సర్ది చెప్పాలో తెలియక అనుక్షణం సతమతమవుతూ ఉంటాను. ఓ పక్క పూర్తి కాని ఈ ఇల్లు, మరో పక్క పెరిగిపోతున్న వడ్డీలు, ఇంకో పక్క నా వల్ల వ్యధాభరితులైన అమ్మా నాన్న, ఉద్యోగం కోసం ఎదురు చూసే నువ్వు, కోరికలను చంపుకుని బతుకుతున్న నా భార్య, నేనేమన్నా తెస్తానేమోనని ఎదురుతెన్నులు చూసి నిరాశ చెందే పిల్లలు. ఇవన్నీ తలచుకుంటే ఒక్కోసారి ఏ ట్రైన్ కిందో పడి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది విచారంగా అన్నాడు శంకరం. అలాంటి మాటలు అనకన్నయ్యా. రాముడికి లక్ష్మణుడిలా నీకు నేనున్నాను. ఇక నుంచి నీ కష్టాలు కన్నీళ్లలో పాలు పంచుకుంటాను. నాకు ఉద్యోగం రాగానే ఒక్కొక్క అప్పు తీరి చేద్దాం. ఆ తర్వాత ఈ ఇంటిని నెమ్మదిగా పూర్తి చేద్దాం. అందాక పెద్దిల్లు అద్దెకు తీసుకుని అమ్మా నాన్నలను పసిపిల్లల మాదిరిగా సాకుదాం. వదిన కోరికలన్నీ తీరుద్దాం. పిల్లలకు మంచి చదువులు చెప్పిద్దాం. అవసరమైతే మరింత కష్టపడదాం. అంతేకాని నువ్విలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మాత్రం దరిచారు నీకు అంటూ ధైర్యం నూరిపోశాడు చంద్రం. నిజానికి అన్న పరిస్థితికి చలించిపోయాడు చంద్రం. ఇల్లు పూర్తి చెయ్యాలన్న ఆరాటంలో అన్నయ్య ఊబిలో ఎలా కూరుకుపోయాడో, ఎంత ఒత్తిడిని అనుభవిస్తున్నాడో అర్థమయ్యాక విలవిల్లాడిపోయాడతను. అన్న తమకు సరిగ్గా ఉత్తరాలు రాయకపోవడానికి ఈ టెన్షనే కారణమని నిట్టూర్చాడు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తోన్న నేటి సమాజంలో మంచి మనసున్న మా రాజు అన్న కావడం నిజంగా తన అదృష్టం అనుకున్నాడు. సూర్యాస్తమయమైంది. చీకట్లు కమ్ముకుంటున్నాయి. చంద్రం హైదరాబాద్ వచ్చి 3 రోజులవుతోంది. ఆ మరుసటి రోజు జరగబోయే ఇంటర్వ్యూ గురించి సీరియస్గా ఆలోచిస్తున్నాడు. మధ్యాహ్నమనగా ఎక్కడికో వెళ్లిన శంకరం నీరసంగా తిరిగొచ్చాడు. వస్తూనే అలసటగా మంచంపై వాలిపోయాడు. కాసేపటి తర్వాత లేచి తమ్ముడి వైపు విచారంగా చూస్తూ, లాభం లేదురా చంద్రం. రికమెండేషన్ ద్వారా పని అయ్యేట్టు లేదు. గత 2 రోజులుగా ఆ కంపెనీ ఆఫీసర్ల చుట్టూ కాళ్ళు పీకుపోయేలా ప్రదక్షిణాలు చేశాను. నిన్ను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయమని ప్రాధేయపడ్డాను. అడిగినంత లంచం ఇస్తానని ఆశ చూపాను. అయినా ఫలితం లేదు నిరాశగా అన్నాడు. పోన్లే అన్నయ్య, నువ్వు మాత్రం ఏం చేస్తావు? నా తలరాతి అలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వేమీ నా గురించి టెన్షన్ పెట్టుకోకు అన్నాడు చంద్రం నిర్లిప్తంగా. నీకు ఉద్యోగం రావడం మన కుటుంబానికి అత్యంత అవసరమైనప్పుడు టెన్షన్ పెట్టుకోకుండా ఎలా ఉండమంటావు అన్నాడు శంకరం. అంతలోనే మళ్ళా, ఏదో టెన్షన్ కొద్దీ రికమెండేషన్ అంటూ తిరుగుతున్నాను గాని నీకేంరా, మెరిట్ స్టూడెంట్వి, నీ టాలెంట్కి ఈసారి తప్పకుండా ఉద్యోగం వస్తుంది అన్నాడు నమ్మకంగా. టాలెంట్ సరిపోదన్నయ్య, అదృష్టం కూడా కావాలి. నాకెంతవరకు లేనిదదే. నా క్లాస్మేట్స్ అంతా మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ జీవితంలో స్థిరపడ్డారు. నా జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది. ఇప్పుడే నా అదృష్టం కలిసొస్తే నీ కష్టాల్లో పాలు పంచుకునే వీలు కలుగుతుంది. ఆ అవకాశం నాకు కల్పించాలని ఆ భగవంతుణ్ణి కోరుతున్నాను. ఈసారి భగవంతుడు తప్పకుండా కరుణిస్తాడరా. నీకు ఉద్యోగం వస్తే తిరుపతొచ్చి తలనీలాలు సమర్పిస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను కూడా. ఈ ఉద్యోగం ఖచ్చితంగా నీకు వస్తుంది. అధైర్యపడకుండా ప్రిపేర్ అవ్వు అన్నాడు శంకరం. అంతలో కావేరి టీ గ్లాసులు ఇద్దరికీ అందిస్తూ, ఏమండి, చంద్రం వచ్చిన దగ్గర నుంచి ఒక్కరోజైనా మంచి కూరతో భోజనం పెట్టనందుకు సిగ్గుగా ఉందండి. త్వరగా టీ తాగి మార్కెట్కు వెళ్ళండి. 1 కేజీ చికెను, బిర్యానీ రైసు, సరుకులు తీసుకురండి. చికెన్ బిర్యానీ చేస్తా అంది. శంకరం తల పట్టుకున్నాడు. ముఖం బేలగా పెట్టి, అవన్నీ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు కావేరి. చేతిలో పైసా లేకపోవడం వల్ల ఈ 2 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళినా నడిచే వెళుతున్నాను.
అక్కడికి అప్పు కోసం తీవ్రంగా ట్రై చేశాను, కానీ లాభం లేకపోయింది. రాకొచ్చిన తమ్ముడికి కడుపు నిండా మంచి భోజనం పెట్టలేకపోతున్నందుకు లోలోనే ఎంత కుమిలిపోతున్నానో నీకేం తెలుసు? బాధగా అన్నాడు. చంద్రం అన్నయ్య దీనమైన మొహాన్ని చూసి చలించిపోయాడు. తను వచ్చిన దగ్గర నుంచి అన్నయ్య వదినలు డబ్బుకి ఎంతలా ఇబ్బంది పడుతున్నారో గమనిస్తూనే ఉన్నాడు. అన్నయ్య ఇక్కడ ఉద్యోగం చేస్తూ కాస్తో కూస్తో సుఖ జీవితాన్ని అనుభవిస్తున్నాడని అనుకునేవాడు. కానీ ఇప్పుడు అన్నయ్య ఎదుర్కొంటున్న సమస్యలు, పడుతున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా చూశాక ఆ దుస్థితికి జాలి కలిగింది. అతడికి గౌరిచ్చిన 2000, సుజాతిచ్చిన 500 గుర్తుకొచ్చాయి. వెంటనే తీసి అన్నయ్య చేతిలో పెట్టాడు. అన్నయ్య, డబ్బుకంత ఇబ్బందిగా ఉన్నప్పుడు నన్ను అడగచ్చు కదూ, నేను పరాయివాణ్ణా అన్నాడు. కావేరి గాబరాగా భర్త చేతిలోని డబ్బు తీసుకుని చంద్రం జేబులో పెట్టింది. నా దగ్గర డబ్బులున్నాయిలే చంద్రం, ఆయన దగ్గర లేవని తెలిసే ఈ వీధిలో ఉండే షావుకారు దగ్గర వెండి పట్టీలు తాకట్టు పెట్టి 1000 రూపాయలు అప్పు తెచ్చాను. ప్రస్తుతానికి అవి సరిపోతాయిలే అంది. భరత చేతిలో కొంత డబ్బు పెట్టి త్వరగా వెళ్ళి సరుకులు తీసుకురండి అంటూ తొందర పెట్టింది. ఇదేం బాగలేదు వదినా, నా కోసం పట్టీలు తాకట్టు పెట్టడం ఏంటి? ముందా డబ్బిచ్చేసి పట్టీలు తీసుకురా. నేనేం చుట్టాని కాదులే, అప్పు చేసి అతిథి మర్యాదలు చేయడానికి చిరుకోపంగా అన్నాడు చంద్రం. నువ్వు చుట్టానివి కాకపోయినా మా ఆయన ముద్దుల తమ్ముడివి, నాకు మరిదివి. కొంచెమైనా మర్యాద చేయకపోతే ఏం బాగుంటుంది? అయినా ఇలా అప్పు చేయడం కొత్తేమీ కాదులే, మాకిది మామూలే అంది నవ్వుతూ కావేరి. శంకరం సంచి పట్టుకుని మార్కెట్కు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అంతలో ఓ వ్యక్తి సరాసరి ఇంట్లోకి వచ్చి అతడి ఎదురుగా నిల్చున్నాడు. అతన్ని చూసి గతుకుమన్నాడు శంకరం. ముఖం మీద నవ్వు పులుముకుని, నమస్కారమండి నీలకంఠం గారు, కూర్చోండి అంటూ కుర్చీ చూపించాడు. సంస్కారం లేని నీ నమస్కారాలు స్వీకరించడానికి నేను రాలేదయ్యా. తాడో పేడో తేల్చుకుందామని ఇల్లు వెతుకుంటూ వచ్చాను. కళ్ళల్లోంచి నిప్పులు వర్షం కురిపిస్తూ అన్నాడు నీలకంఠం. క్షమించండి, మీ బాకీ తీర్చడం కాస్త ఆలస్యమైంది. వచ్చే నెలలో జీతం రాగానే తీర్చేస్తాను. అందక కాస్త ఓపిక పట్టండి ప్లీజ్ బ్రతిమలాడాడు శంకరం. ఆ మాట నువ్వెప్పుడు చెప్పేదే, నేను వినేదే. ఇక ఊరుకునే ప్రసక్తి ఎంతమాత్రం లేదు. ఏదో మంచివాడివి తీర్చేస్తావనే ఉద్దేశంతో సరుకులు అరువిచ్చిన పాపానికి 6 నెలల నుంచి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాం. తీర్చడం చేతకాని దద్దమ్మవి బాకీ పెట్టడం ఎందుకో కర్కసంగానూ వెటకారంగానూ అన్నాడు నీలకంఠం. నీలకంఠం గారు, మర్యాదగా మాట్లాడండి. బాకీ ఉన్నంత మాత్రాన ఎలా అంటే అలా మాట్లాడితే ఊరుకునేది లేదు రోషంగా అన్నాడు శంకరం. ఏంట్రానికి మర్యాద ఇచ్చేది? అది నువ్వెప్పుడో పోగొట్టుకున్నావు. ఇప్పుడు బాకీ తీర్చావా సరే సరే, లేకపోతే నా బాకీ కింద ఈ టీవీ జమ కట్టుకుంటాను కర్కసంగా అన్నాడు నీలకంఠం. ఇదిగో బాబు, నువ్వు ఆ టీవీ పట్టుకెళ్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది, జాగ్రత్త కావేరి బెదిరిస్తూ అంది. ఏమమ్మో, ఈ నీలకంఠం బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు. మీరేం చేస్తారో అది చేసుకోండి, నేనేం చేయాలో అది చేస్తాను అంటూ టీవీ దగ్గరకు వెళ్ళాడు. శంకరం అతడిని టీవీ పట్టుకెళ్ళనీయకుండా అడ్డుకుంటూ, నీలకంఠం గారు, మీకు దండం పెడతాను, ఓ 10 రోజులు టైం ఇవ్వండి. జీతం రాగానే మీ బాకీ డబ్బు పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తా. దయచేసి టీవీ మాత్రం పట్టుకెళ్ళకండి, నలుగురికి తెలిస్తే పరువు పోతుంది అంటూ దీనంగా అభ్యర్థించాడు. చంద్రానికి మొదట్లో ఏం జరుగుతుందో అర్థం కాక తెల్లబోయి చూస్తూ ఉండిపోయాడు. పరిస్థితి తీవ్రత అర్థమయ్యాక అన్నయ్య ఆర్థిక స్థితి ఈ స్థాయికి దిగజారినందుకు బాధపడ్డాడు. నీలకంఠం వైపు చూస్తూ, ఎంతకీ మా అన్నయ్య మీకు ఇవ్వాల్సిన బాకీ ఎంతో కాస్త చెప్పండి రిక్వెస్ట్గా అడిగాడు. నీలకంఠం చంద్రం వైపు చూసి, ఏం నువ్విస్తావా అన్నాడు నిర్లక్ష్యంగా. నేను ఇవ్వగలిగిన మొత్తమే అయితే ఇప్పుడే ఇస్తాను, 2500 చేయి చాపుతూ వెటకారంగా అన్నాడు. తన దగ్గరున్నది అంతే మొత్తం కావడంతో వెంటనే జేబులోంచి తీసి అతడి చేతిలో పెట్టాడు చంద్రం. నీలకంఠం వారు మాట్లాడకుండా అక్కడి నుండి జారుకున్నాడు. శంకరం తమ్ముణ్ణి గట్టిగా కౌగిలించుకుని, సమయానికి మా పరువు నిలిపావురా, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు అన్నాడు ఏడ్చేస్తూ. మనలో మనకు కృతజ్ఞతలు దేనికన్నయ్యా, అయినా నీ పరువు నా పరువు కాదేంటి అన్నాడు చంద్రం జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. రాత్రి 9 అయింది. గ్యాస్ స్టవ్ మీద ఉడుకుతోన్న చికెన్ బిర్యానీ వాసన ఇల్లంతా గుప్పుమంటోంది. ఆ కమ్మని పరిమళం శంకరం చంద్రంల నాసికారంధ్రాలకు సోకి వారికి నోరూరిస్తోంది. కావేరి పిలుపు కోసం వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. సాయంత్రం జరిగిన ఆ సంఘటన తర్వాత శంకరం మార్కెట్కు బయలుదేరుతుంటే చంద్రం వద్దన్నాడు. డబ్బుకి ఇబ్బందిగా ఉన్న ఈ సమయంలో చికెన్ బిర్యానీ అవసరమా అన్నయ్య అంటూ వారించాడు. వదినా, నేనేమి అనుకోనులే, సింపుల్ గా చారు చేసి అప్పడాలు వేయించి చాలు అన్నాడు. కావేరి ససేమీరా ఒప్పుకోలేదు. భర్తను బలవంతంగా మార్కెట్కు పంపించి సరుకులు తెప్పించింది. తన పాకకళ నైపుణ్యాన్నంతా రంగరించి చికెన్ బిర్యానీ వండడంలో నిమగ్నమైంది. కాసేపటికి దిగ్విజయంగా పూర్తి చేసింది. దాంతో ఆమె పిలవకుండానే శంకరం చంద్రం ఆతృతగా వచ్చి కంచాలు ముందేసుకుని కూర్చున్నారు. కావేరి నవ్వుతూ ఇద్దరికీ వడ్డించింది. వేడివేడి చికెన్ బిర్యానీని ఇద్దరూ లొట్టలు వేసుకుంటూ తిన్నారు.
చంద్రం మొహమాటం లేకుండా వదిన చేత కొసరి కొసరి వడ్డించుకుని మరీ తిన్నాడు. కంచంలోనే చేయి కడుక్కుని, వదిన, బిర్యానీ అద్భుతం, మొత్తానికి నీ పంతం నెగ్గించుకుని కమ్మని బిర్యానీ రుచి చూపించావు అంటూ మెచ్చుకున్నాడు. మీ వదిన ఆదరించడంలోనూ ఫస్టే, కమ్మగా వండడంలోనూ ఫస్టే అంటూ కితాబిచ్చాడు శంకరం. కావేరి చిన్నగా నవ్వి ఊరుకుంది. ఆ రాత్రి నిద్రపోయే ముందు శంకరం చంద్రంతో, రేపటి ఇంటర్వ్యూ గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. రేపు ఉదయం బిర్లా టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక ఇంటర్వ్యూకి వెళదాం. జయం కలుగుతుంది అని చెప్పి నిద్రకు ఉపక్రమించాడు. చంద్రం పడుకున్నాడే గాని చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. అతడి మనసంతా నీలకంఠం చుట్టూ, అహ్మద్ ఖాన్ చుట్టూ పరిభ్రమిస్తోంది. అన్నయ్య ఛార్జీలకు డబ్బుల్లేక నడిచి వెళ్లడం, వదిన సరుకులకు డబ్బుల్లేక పట్టీలు తాకట్టు పెట్టడం మనసును మిలితిప్పుతోంది. ఆ విషయాలు ఎంత మరిచిపోదామన్నా మరిచిపోలేకపోతున్నాడు. పెద్ద కొడుకు దీనాతి దీనంగా బతుకు వెళ్లదీస్తున్నాడని తెలిస్తే అమ్మా నాన్న తట్టుకోగలరా? అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎలా ఉక్కిరిబిక్కిరవుతున్నాడో తెలిస్తే భరించగలరా? పిల్లలకు వైద్యం చేయించలేని దౌర్భాగ్య స్థితిని అనుభవిస్తున్నాడని తెలిస్తే గుండెకి చచ్చిపోరు? వారికి అన్నయ్య దయనీయ స్థితిని తెలియనీకూడదు. అప్పుల సుడిగుండంలో పడిపోయిన అన్నయ్యను ఏదో విధంగా ఒడ్డుకు చేర్చాలి. అది చెయ్యాలంటే తను ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాల్సిందే. భగవంతుడా, నా శక్తుల మీద, నా ప్రజ్ఞా పాఠవాల మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. రేపు నా వెంట అదృష్టాన్ని తోడు పంపు చాలు అని మనసులో వేడుకున్నాడు. జగన్నాథం, సుభద్రమ్మ ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేశారు. ముందు రోజు రాత్రి సిద్ధం చేసుకున్న పూజా సామాగ్రి పట్టుకుని రామాలయానికి వెళ్లారు. చంద్రం ఇంటర్వ్యూ విజయవంతం కావాలని అతడి పేరు మీద అర్చన చేయించారు. వారు పూజ ముగించుకుని ఇంటికొచ్చేసరికి గౌరీ ఆవుకు గడ్డేస్తోంది. జగన్నాథం ఆమె దగ్గరికెళ్ళి, నీకెందుకమ్మా శ్రమ, నేనొచ్చి చేసేవాణ్ణి కదూ అన్నాడు అనునయంగా. శ్రమేముంది మావయ్య, ఆవు చాలాసేపటి నుంచి అరుస్తోంది. వచ్చి చూస్తే మీరు లేరు. ఆకలిగా ఉందేమోనని గడ్డేస్తున్నాను. ఎంతలో మీరొచ్చారు నవ్వుతూ చెప్పింది గౌరీ. ఈరోజు చంద్రం ఇంటర్వ్యూ జరిగే రోజమ్మా. జయం కలగాలని గుడికి వెళ్లి వాడి పేరున అర్చన చేయించొస్తున్నాం. అలాగా అంది గౌరీ నవ్వుతూ. నిజానికి ఆమె అప్పటికే రామాలయానికి వెళ్లి చంద్రం పేరు మీద అర్చన చేయించొచ్చింది. ఆ రోజంతా ఉపవాసం ఉండాలని నిశ్చయించుకుంది కూడా. సుభద్రమ్మ ఆమెను ప్రేమగా చూస్తూ, గౌరీ, ఇంతకాలానికి నీ మనసు తెలుసుకున్నానమ్మా అంది నవ్వుతూ. గౌరీ చేపల్లాంటి కళ్ళను విప్పారిచే విస్మయంగా సుభద్ర వైపు చూసింది. నువ్వు తెల్లవారకు ముందే రామాలయానికి వెళ్లి చంద్రం పేరు మీద తొలి పూజ చేయించావట. వస్తున్నప్పుడు పంతులు గారు పక్కకు పిలిచి చెప్పారులే అంది సంతోషంగా. జగన్నాథం ఆశ్చర్యపోతూ, అలాగా, మరి ఆ విషయం నాకింతవరకు చెప్పలేదేం అని అడిగాడు. ఇంటి దగ్గర చెబుదామని ఆగానులేండి అంది సుభద్రమ్మ. సిగ్గుతో నేలచూపులు చూస్తున్న గౌరీ తలను ప్రేమగా నిమురుతూ, ఎంతకాలం నువ్వు మాకు చేస్తున్న సేవకు ఎలా రుణం తీర్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉండేదాన్ని. నా మట్టి బుర్రకు నిన్ను కోడలుగా తెచ్చుకుని ఆ రుణం తీర్చుకోవాలన్న ఆలోచన మాత్రం రాలేదు. నువ్వు చంద్రంకు ఉద్యోగం రావాలని కోరుకుంటూ భక్తి శ్రద్ధలతో తొలి పూజ చేయించావని తెలియగానే చంద్రాన్ని ఇష్టపడుతున్నావని అర్థమైంది. అందువల్లే నీకొచ్చే సంబంధాలన్నింటినీ తిరగొడుతున్నావని తెలిసిపోయింది. నువ్వు కోడలుగా వస్తే మాకు అంతకంటే కావాల్సిందేముంది చెప్పమ్మా. నీ గుండెల్లో మా చంద్రం రూపాన్ని గుడి కట్టుకుని పూజిస్తున్నానని చెప్పు, ఆనందిస్తాం. నువ్వు కోడలుగా వస్తున్నందుకు మా అదృష్టానికి మురిసిపోతాం. చంద్రం చేత నీ మెళ్ళో 3 ముళ్ళు వేయించి మా బాధ్యతను సంతోషంగా నెరవేర్చుకుంటాం ఉద్వేగంగా అంది సుభద్రమ్మ. గౌరీ ముఖం కోటి ప్రమిదల కాంతిలా వెలిగిపోయింది. జగన్నాథం సుభద్రమ్మల పాద పద్మాలను ఆనంద బాష్పాలతో అభిషేకం చేసింది. ఉదయం 8 గంటలవుతోంది. గౌరీ సుజాతలిచ్చిన కుంకుమ మిక్స్ చేసి బొట్టు పెట్టుకున్నాడు చంద్రం. ఈసారైనా కరుణించమని దేవుళ్ల చిత్రపటాలకు నమస్కరించాడు. ఫైలు పట్టుకుని ఇంటర్వ్యూకు రెడీ అయ్యాడు. తమ్ముడితో వెళ్లడానికి శంకరం సిద్ధమయ్యాడు. అన్న షర్టు చిరుగుండడం చూసి, అన్నయ్య, నీ షర్టు వెనక చిరిగిపోయింది, చూడలేదా ఏంటి అన్నాడు చంద్రం. కావేరి గబాలను చూసి, అవునండి, బాగా చిరిగిపోయింది, విప్పివ్వండి, చేత్తో కుట్టిస్తాను అంది. మళ్ళీ తనే, నేనప్పటికీ చెబుతూనే ఉన్నాను, కష్టాలు ఎప్పుడూ ఉండేవే, ఓ 2 జతల బట్టలు కొనుక్కోండని, నా మాట వింటేనా అంది నిష్ఠూరంగా. చంద్రం వెంటనే బ్యాగ్లోంచి సుజాత తన కోసం కొన్న బట్టలు తీసి శంకరం చేతిలో పెట్టాడు. ఇవి చెల్లి నీ కోసం కొన్నవి కదరా, నాకిచ్చేస్తే నీకో అన్నాడు శంకరం. నాకు చాలా బట్టలున్నాయి, నువ్వేసుకో అన్నయ్య, మనిద్దరిలో ఎవరేసుకుంటేనేంటి. క్షణాల్లో డ్రెస్సు చేంజ్ చేసుకున్నాడు శంకరం. కావేరి నవ్వుతూ ఎదురొచ్చింది. ఇద్దరూ ఆటోలో బిర్లా టెంపుల్కి వెళ్లారు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామి దర్శనం చేసుకున్నారు. కాసేపు అక్కడే గడిపి ఆటోలో ఇంటర్వ్యూ జరిగే ఆఫీస్కి వెళ్లారు.
అప్పటికే రిసెప్షన్ హాలు ఇంటర్వ్యూకొచ్చిన చాలా మంది నిరుద్యోగులతోనూ, వారి బంధువులతోనూ సందడిగా ఉంది. అక్కడి నోటీస్ బోర్డును చూడగానే చంద్రానికి ధైర్యం వచ్చింది. మొత్తం 10 పోస్టులకు గాను 16 మంది అభ్యర్థులకు మాత్రమే ఫైనల్ ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిసి అతడికి ఆనందమేసింది. ఈసారి ఖచ్చితంగా తనకు ఉద్యోగం వస్తుందన్న నమ్మకం కలిగింది. దాంతో ఇక తమ కష్టాలు తీరబోయే రోజు ఎంతో దూరంలో లేదని మురిసిపోయాడు. కాస్త ఆలస్యంగానే ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఒక్కొక్కరు ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లి తిరిగొస్తుంటే చంద్రంలో ఆనందం ఆవిరై ఆ స్థానంలో టెన్షన్ ఆక్రమించింది. కాలం గడుస్తున్న కొద్దీ టెన్షన్తో అతడి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అంతలో అతడికి పిలుపొచ్చింది. శంకరం తమ్ముడి భుజం తట్టి, బెస్ట్ ఆఫ్ లక్. టెన్షన్ పడకుండా అడిగిన ప్రశ్నలకు జాగ్రత్తగా సమాధానాలు చెప్పు. నువ్వు చెప్పిన సమాధానాల మీదే మనందరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో అన్నాడు. చంద్రం అలాగే అన్నట్టు తలూపి జంకుతూనే లోపలకు అడుగు పెట్టాడు. ఆఫీసర్ల ప్రసన్న వదనాలు చూసి కాస్త రిలీఫ్గా ఊపిరి పీల్చుకున్నాడు. నవ్వుతూ వారికి నమస్కరించి ఫైల్ అందించాడు. ఆఫర్ చేసిన కుర్చీలో వినయంగా కూర్చుని వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ తనే ఆశ్చర్యపోయే విధంగా తడుముకోకుండా టకటకా సమాధానాలు చెప్పాడు. ఆ చెప్పిన తీరుకు ఆఫీసర్లు ముగ్ధులయ్యారు. సర్టిఫికెట్లు పరిశీలించి సంతృప్తి చెందారు. చివరగా ఓ ఆఫీసర్ అతడితో కరచాలనం చేసి, వెరీ గుడ్ మిస్టర్ చంద్రం. ఈవినింగ్ 4కు రిజల్ట్ నోటీసు బోర్డులో పెడతాం. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. యూ కెన్ గో అన్నాడు నవ్వుతూ. చంద్రం వారికి థ్యాంక్స్ చెప్పి ఫైల్ తీసుకుని ఆనందంగా బయటకొచ్చాడు. ఆఫీసర్లు తన సమాధానాలకు స్పందించిన తీరును బట్టి ఉద్యోగంపై నమ్మకం కలిగింది. అతడికి గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది. అమ్మా నాన్నల కష్టాలకు త్వరలో చరమగీతం పాడబోతున్నాడు. అన్నయ్య బాధల్లోనూ బాధ్యతల్లోనూ పాలు పంచుకోబోతున్నాడు. ఆ భావనలు అతడిని అనిర్వచనీయమైన ఆనందానికి లోను చేస్తున్నాయి. శంకరం అతడికి ఎదురొచ్చి ఇంటర్వ్యూ ఎలా జరిగిందిరా అని అడిగాడు. బాగా జరిగిందన్నయ్య. తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అందులో డౌట్ లేదు. తన ఆనందాన్ని అన్నయ్యతో పంచుకుంటూ చెప్పాడు. శుభవార్త చెప్పి నాలో మండుతున్న అగ్నిగుండాన్ని చల్లారచావురా. వసంతం ప్రకృతికి పచ్చదనాన్ని తీసుకొచ్చినట్టు నీ ఉద్యోగం అంధకారంలో మగ్గిపోతున్న మన కుటుంబానికి వెలుగును తీసుకొస్తుంది అన్నాడు ఉద్వేగంగా శంకరం. ఆ మధ్యాహ్నం అన్నదమ్ములిద్దరూ హోటల్లో భోజనాలు ముగించి రిజల్ట్ కోసం నిరీక్షిస్తూ ఓ చెట్టు నీడన పచ్చికలో కూర్చున్నారు. అన్నట్టుగానే 4 గంటలకల్లా నోటీస్ బోర్డులో రిజల్ట్ పెట్టారు. అభ్యర్థులంతా గాబరాగా బోర్డు దగ్గరకు పరుగు తీశారు. చంద్రం కూడా ఆతృతగా వెళ్ళాడు. తన పేరు కోసం ఉద్విగ్నంగా లిస్టులో వెతికాడు. ఎక్కడా కనిపించకపోవడంతో అతడికి గుండెగినంత పనైంది. సరిగ్గా చూడలేదేమోనని మరోసారి పట్టి పట్టి చూశాడు. లాభం లేకపోవడంతో నిశ్చేష్టుడయ్యాడు. కళ్ళు జలపాతాలయ్యాయి. యుద్ధంలో ఓడిన సైనికుళ్లా మౌనంగా రోదించాడు. అంతులేని వేదనతో అన్నం ముందుకొచ్చి రెక్కలు తెగిన పక్షిలా నిస్సహాయంగా కూలబడిపోయాడు. విషయం తెలుసుకున్న శంకరం తమ్ముణ్ణి కౌగిలించుకుని ఏడ్చేశాడు. అన్నదమ్ములిద్దరూ ఇంటికి చేరుకునేసరికి పూర్తిగా చీకట్లు కమ్ముకున్నాయి. శంకరం వచ్చిన వెంటనే విచారంగా మంచం ఎక్కేశాడు. చంద్రం నిరాశగా కుర్చీలో కూలబడిపోయాడు. వారి విషన్న వదనాలు చూసి పరిస్థితి అర్థం చేసుకున్న కావేరి మౌనంగా బాధపడింది. సుజాత అయితే విషయం తెలుసుకుని ఫోన్లోనే తెగ ఏడ్చేసింది. ఆ రాత్రి కావేరి ఏదో వంటైందనిపించి అన్నదమ్ములిద్దరినీ భోజనాలకు పిలిచింది. వారు ఆకల్లేదంటూ నిద్రకు ఉపక్రమించారు. ఆమె కూడా భోజనం చేయకుండానే లైటార్పి పడుకుంది. అర్ధరాత్రైనా చంద్రానికి నిద్ర రాలేదు. మనసంతా దిగులుగా గందరగోళంగా ఉంది. ఎందుకు ఇంటర్వ్యూలో విఫలం చెందాడో తెలియక గింజుకుంటున్నాడు. ఆ ఉద్యోగానికి కావలసిన అన్ని అర్హతలు తనకున్నాయి. ఇంటర్వ్యూలో తడబాటు లేకుండా జవాబులు చెప్పాడు. దానికి ఇంటర్వ్యూ అధికారులే ఆశ్చర్యపోయారు. తన తెలివితేటలను మెచ్చుకున్నారు. మరి తనకెందుకు ఉద్యోగం రాలేదు? ఎంత ఆలోచించినా అది అర్థం కాని పజిల్గానే మిగిలిపోయింది. తనపై ఆశలు పెట్టుకున్న అమ్మా నాన్నల, అన్నావదినల దీనమైన ముఖాలు కళ్ల ముందు కదలాడి దుఃఖం తన్నుకొచ్చింది. మౌనంగా ఏడ్చి ఏడ్చి కోడి కూసే వేళలో నిద్రలోకి జారుకున్నాడు. సూర్యకిరణాలు వెచ్చగా తగళ్లంతో చంద్రన్ నిద్రలేచాడు. అప్పటికే శంకరం ఆఫీసుకు వెళ్లడానికి తయారై ఉన్నాడు. అతడు తమ్ముడి భుజం మీద అనునయంగా చేయి వేసి, మనసేమీ బాగాలేదురా. ఆఫీసుకు వెళ్లబుద్ధి కావడం లేదు. కానీ తప్పదు. లీవులన్నీ అయిపోయాయి. మళ్ళీ లీవ్ పెడితే జీతం కట్ అవుతుంది. వచ్చే నెల అప్పుల వాళ్ళకి సర్ది చెప్పడం కష్టమవుతుంది. నువ్వు జరిగిన దానికి బాధపడక అలా ఎక్కడికైనా వెళ్ళిరా. మనశ్శాంతిగా ఉంటుంది. సాయంత్రం త్వరగా రావడానికి ట్రై చేస్తానులే అని చెప్పి బయలుదేరాడు. భారంగా అడుగులు వేస్తూ వెళుతున్న అన్నయ్యను చూస్తుంటే చంద్రానికి కళ్ళు చెమర్చాయి. నిజంగా అన్నయ్య గరళాన్ని గొంతులో దాచిన పరమశివుడు. గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో మూసిన కృష్ణుడు. తమ కోసం కష్టాల బాధల్ని మౌనంగా భరిస్తున్నాడు.
అప్పులనే బరువులను మోస్తున్నాడు. తనకు ఉద్యోగం రావాలని అన్నయ్య ఎంతలా ఆరాటపడ్డాడు, ఎంత టెన్షన్కు లోనయ్యాడు. రికమెండేషన్ ద్వారా పని జరుగుతుందేమోనని కాళ్ళెరిగేలా తిరిగాడు. తనకు ఉద్యోగం వస్తే ఊతకర్రలా సహాయపడతానని కలలు కన్నాడు. ఆ ఆశలను ఛిద్రం చేశాడు. కలలను ధ్వంసం చేశాడు. ఎలాగైనా బావ చెప్పిన ఉద్యోగాన్ని సంపాదించాలి. అన్నయ్య ఆశలను, కలలను నిజం చెయ్యాలి. అతడి మోములో మోదాన్ని చూడాలి. మనసులోనే స్థిరంగా నిశ్చయించుకున్నాడు. వెంటనే సెల్ అందుకుని బావకు కాల్ చేయబోయాడు. అంతలో అనుకున్నట్టు శ్రీరామే కాల్ చేశాడు. ఆఫీస్ పని మీద రాజమండ్రి వెళ్ళి ఉదయమే వచ్చాను. రాగానే నీ చెల్లి నీ విషయం చెప్పింది. బాధపడకు చంద్రం, నీకు నేనున్నాను. రేపు ఉదయానికల్లా వచ్చే 2-3 రోజుల్లో జాయినింగ్ ఆర్డర్ నీ చేతుల్లో పెడతాను అంటూ ధైర్యాన్ని నూరిపోశాడు. శ్రీరామ్ మాటలు మండు వేసవిలో వానజల్లులా వినిపించాయి చంద్రానికి. అవి అతడి మీద ఔషధంలా పనిచేశాయి. ఒక్కసారిగా అతడి గుండె లోతుల్లో గుడి కట్టుకున్న బాధ మటుమయమైంది. కొత్త ఉత్సాహం పరవళ్ళు తొక్కింది. దేవుడి దయ వల్ల బావ చెప్పింది జరిగితే అంతే చాలు. సీతారాముల్లాంటి అన్నావదినలతో కలిసుండే అదృష్టం తనకెలాగూ లేదు. కనీసం పార్వతీ పరమేశ్వరు లాంటి చెల్లి బావలతో కలిసుండే అదృష్టమన్నా తనకు దక్కుతుంది. వారికి మాత్రం అక్కడ ఎవరున్నారు? వారికి తోడుగా మేము, మాకు అండగా వారు. ఉద్యోగంలో తాను కాస్త నిలదొక్కున్నాక అన్నయ్య అప్పులను కాస్త కాస్త తీర్చేయచ్చు. ఆలోచిస్తుంటే అతడికి చల్లని సమీరం తాకినట్టు హాయిగా అనిపించింది. ఉల్లాసంగా లేచి స్నానం చేశాడు. వదిన పెట్టిన టిఫిన్ తిని అలా షికారుకు రోడ్డు మీదకొచ్చాడు. రోడ్లన్నీ ఉరుకులు పరుగులు పెడుతున్న జనంతో రద్దీగా ఉన్నాయి. ఆ జనాన్ని చూసి ఇంతమంది బిజీ బిజీగా ఉన్నారు, తనే ఏ పని లేక ఖాళీగా ఉన్నాడు అనుకుని బాధగా నిట్టూర్చాడు. అంతలోనే మరికొన్ని రోజుల్లో తాను కూడా ఈ బిజీ జనాల్లో కూడా కాబోతున్నాడు అనుకుంటూ తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. అంతలో సెల్ మోగితే తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. నేను గౌరీని. బాగున్నావా చంద్రం? గౌరీ గొంతు తీయగా వినిపించింది. బాగానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? మా అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఆతృతగా సంతోషంగా అడిగాడు. మీ ఆవుతో సహా ఇక్కడ అందరం బాగానే ఉన్నాం. నువ్వు చెప్పే చల్లని కబురు కోసం ఆశగా ఎదురు చూస్తున్నాం. ఇంతకీ ఎలా జరిగింది ఇంటర్వ్యూ? చంద్రకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అమ్మా నాన్నల అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిజం చెప్పకూడదనుకున్నాడు. గౌరీ పదే పదే అడుగుతుండడంతో ఉద్యోగం వచ్చింది గౌరీ అని అబద్ధం ఆడాడు. కంగ్రాట్స్, మంచి వార్త చెప్పావు. ఇదిగో అమ్మగారితో మాట్లాడు. చంద్రం తప్పు చేసిన వాడిలా మౌనంగా ఉండిపోయాడు. అతడి కళ్ళు బాధతో వర్షించాయి. ఒరే చిన్నోడా, సంతోషంతో గాల్లో తేలిపోయే వార్త చెప్పావురా. చెవులకు విందుగా ఉంది, మనసుకు సంబరంగా ఉంది. ఇదే సమయంలో నీకూడా ఓ శుభవార్త చెప్తున్నాను, శ్రద్ధగా విను. ఏంటమ్మా శుభవార్త? అయోమయంగా అడిగాడు. అదేరా, నీ పెళ్లి ఖాయం చేశాం. పెళ్లి కూతురు ఎవరని అడగవేం? మన గౌరీ. చంద్రం సంభ్రమాచర్యాలకు లోనయ్యాడు. సుభద్రమ్మ తన్మయత్వంతో చెప్పుకుపోతోంది. గౌరి నిన్ను ప్రేమిస్తోందిరా. నీలో సగం కావాలని పరితపిస్తోంది. ఈ విషయం తెలిసి మేమెంత పొంగిపోయామో, ఎంతగా పరవశించిపోయామో. నువ్వు మా మాట కాదనవనే ధైర్యంతో, మూడుముళ్ల బంధంతో మిమ్మల్ని ఏకం చేస్తామని గౌరికి అభయం ఇచ్చేశాం. ఒరే చిన్నోడా, ఆనందంగా ఉందిరా. ఓ పక్క నీకు ఉద్యోగం వచ్చింది, మరో పక్క కడిగిన ముత్యంలాంటి గౌరి మాకు కోడలుగా రాబోతుంది. ఈ ఆనంద ఘడియల్లో నోటమాట రావడం లేదురా. కన్నీళ్ళొస్తున్నాయి. ఆమె గొంతు ఒక్కసారిగా మూగబోయింది. చంద్రానికి కూడా ఉద్వేగంతో మాటలు పెగల్లేదు. అతడి హృదయం గౌరీ ప్రేమను పొందినందుకు గర్వంతో ఉప్పొంగిపోతుంది. అతడి తనువు ఆమె తన అర్ధాంగి కాబోతున్నందుకు ఆనందంతో పులకించిపోతుంది. అనాలోచితంగా కాలు కట్ చేసి పక్కనే ఉన్న బస్టాండ్లోకి వెళ్లి కూర్చున్నాడు. అజంతా చిత్రం లాంటి గౌరీ రూపం కళ్ల ముందు సాక్షాత్కరించింది. ఆమె తన భార్య అయితే తన జన్మ పునీతమవుతుంది, జీవితం ఆనందాల హరివిల్లవుతుంది అనుకుంటూ మురిసిపోయాడు. ఈ రాత్రికే విజయవాడ బయలుదేరి వెళ్ళాలి. బావ చెప్పిన ఉద్యోగంలో చేరాలి. ఇందాక చెప్పిన అబద్ధాన్ని నిజం చెయ్యాలి. గౌరి చెయ్యి పట్టుకుని 7 అడుగులు నడవాలి. అమ్మ మొహంలో సంతృప్తిని, నాన్న కళ్ళల్లో వెన్నెలను చూడాలి అనుకుని శ్రీరామ్కు కాల్ చేశాడు. తాను రాత్రికే వస్తున్నట్టు చెప్పాడు. బావ భరోసాను మరోసారి తీసుకుని తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతడి ఆనందం ద్విగుణీకృతమైంది. అన్నయ్య డ్యూటీ నుంచి రాగానే పిల్లల్ని చూడ్డానికి వెళ్ళాలి. పిల్లల్ని తనివి తీరా ముద్దాడి అట్నుంచటే ట్రైన్ ఎక్కేయాలి అనుకుంటుండగా హఠాత్తుగా శరణ్య గుర్తుకొచ్చింది. తనను వారింటికి ఆహ్వానించిన విషయం జ్ఞాపకం వచ్చింది. తను జీవితంలో మళ్ళా ఆమెను కలుసుకునే అవకాశం కలుగుతుందో లేదో ఒకసారి వెళ్లి రావాలనుకున్నాడు. వెంటనే ఆనందించిన విజిటింగ్ కార్డులోని నెంబర్కు కాల్ చేశాడు. హలో, ఎవరు? ఆనంద్ గొంతు. చంద్రం తానెవరో చెప్పి ఈ రాత్రికి తిరిగి వెళుతున్నాను. వెళ్లే ముందు మిమ్మల్ని ఒకసారి కలిసి వెళదామని ఫోన్ చేశాను వినమ్రంగా అన్నాడు.
ఆనందం మందహాసం చేస్తూ మేమింటి దగ్గరే ఉన్నాం, వెంటనే రండి. మీరొస్తే శరణ్య సంతోషిస్తుంది కూడా అన్నట్టు మీ లంచ్ ఇక్కడే. ఎందుకంటే శరణ్య అతిథులకు తన చేతి వంట రుచి చూపించందే ఊరుకోదు. మీరేమీ తినకుండా రావడమే మంచిది అంటూ ఎలా రావాలో అడ్రస్ చెప్పాడు. వదినకు చెప్పి వెళదామని ఉత్సాహంగా ఇంటివైపు అడుగులు వేశాడు చంద్రం.